మనం ఈ 24 మంది గురువులు ఉన్నారని దత్తాత్రేయుడు చెప్పంగానే మనం 20 మంది దగ్గరికి వెళ్ళొచ్చనే ఆలోచనలోకి రాకండి, అది తప్పు. ఏ గురువు దగ్గర చేరామో ఆ గురువుతోనే కొనసాగాలి, వాడే మార్గం చూపించాలి. నీకు ఎవరైతే, ఇప్పుడు గురువు అంటే ఎవరో చెప్తాం, ఇప్పుడు ఎవరైతే నీకు గురువు అని అనుకోవాలంటే నీ లోపల ఉన్నటువంటి ఆ కీటకానికి భ్రమరం చేసి నాదం చూపించి లోపలికి వెళ్ళే మార్గం చూపించాడో వాడు నీ గురువు, అంతేగాని మిగతా వాళ్ళు గురువులు కాదు. అంతర్యోగం ద్వారా నీ యొక్క నిజస్థితి ఏమిటి, అది ఎక్కడుంది, దాని లోపలికి నిన్ను తీసుకెళ్లేవాడే గురువు. మిగతా వాళ్ళు మ్యాక్సిమం ఉపాధ్యాయులు అవుతారు, టీచర్స్ అవుతారు, అంతేగాని గురువు అన్నవాడు మాత్రం కేవలం నీకు ఆత్మజ్ఞానం చెప్పినవాడు మాత్రమే గురువు. నిన్ను తన లోపలికి వెళ్ళి బయటకు వచ్చే మార్గం చూపించినవాడు గురువు, వాడే గురువు. ఓకే, అందువల్ల ఈ విధంగా మనం చేయాలని చెప్పింది